వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ రవి. సో ఎంసెట్ సంబంధించి క్వశ్చన్స్ రాంగ్ అవుతే డైరెక్ట్గా మార్క్స్ యాడ్ అవుతాయా, లేకపోతే మనం ఏమైనా స్పెషల్గా చేయాలా? సో ఈ వీడియో మీకు క్లారిటీ ఇస్తాను స్టూడెంట్స్. మీకు ఎంసెట్లో క్వశ్చన్స్ రాంగ్ అయినాయి, సపోజ్ మ్యాథ్స్లో ఒక 2 క్వశ్చన్స్, లేకపోతే ఫిజిక్స్లో ఒక క్వశ్చను, లేకపోతే అలాగా ఏదైనా క్వశ్చన్స్ రాంగ్ అయినాయి అనుకో, సో మీకు డైరెక్ట్గా మార్క్స్ అనేవి యాడ్ అయిపోతాయి. సో అబ్జెక్షన్ రైజ్ చేయడం కానీ అలాంటివి ఏమీ అవసరం లేదు. అబ్జెక్షన్ రైజ్ అనేది ఎవరికంటే మీ పేపర్లో పర్సనల్గా మీకు ఏవైనా మిస్టేక్స్ ఉన్నాయి అంటేనే అబ్జెక్షన్. సో ఎవరి పేపర్లో వాళ్ళకి కొన్ని ఎర్రర్స్ వస్తాయి, టెక్నికల్ ఎర్రర్స్. సో అంటే మీ పేపర్ మీరు కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చారు, కీ పేపర్లో కూడా కరెక్టే ఉంది, కానీ మార్క్స్ యాడ్ అవ్వలేదు. మీరు మీ పేపర్లో మీరు కరెక్ట్ ఆన్సరే ఇచ్చారు, కానీ కీ పేపర్లో వేరే ఆన్సర్ ఉంది, మీరు అబ్జెక్షన్ రైజ్ చేసుకోవచ్చు. సో టెక్నికల్ ఎర్రర్స్ ఉంటేనే మనం అబ్జెక్షన్ రైజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అబ్జెక్షన్ రైజ్ చేసుకోవచ్చు. కానీ క్వశ్చన్ పేపర్లో రాంగ్ ఉంటే యునానిమస్గా అందరికీ మార్క్స్ యాడ్ చేసేస్తారు, కానీ ఎవరైతే అబ్జెక్షన్ రైజ్ చేస్తారో వాళ్ళకే ఇస్తారనేది తప్పు. సో అబ్జెక్షన్ రైజ్ అనేది ఏంటంటే ఎవరికి వాళ్ళకి సపరేట్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు రెక్టిఫై చేసుకోవడం కోసం, వాళ్ళు స్పెషల్గా వాళ్ళు అప్లై చేసుకోవడం కోసం అబ్జెక్షన్ రైజ్ అని ఉంటుంది. సో అబ్జెక్షన్ రైజ్లో అందరికీ ఒకటే ప్రాబ్లం కనిపిస్తుంది అనుకుందాం, అబ్జెక్షన్ చేయని వాళ్ళకి కూడా మార్క్స్ ఇస్తారు, నథింగ్ టు వరీ. అసలు క్వశ్చన్ ఎందుకు రాంగ్ వస్తుంది అంటే వినండి. సో సపోజ్ ఇక్కడ నేను ఇదే క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్లోని మనకి ఇక్కడ 3 ఉంది కదా, ఈ 3లు 2లు ఇది ఎర్రర్ కాదు, కానీ గమనించారా దీనికి సంబంధించిన ఆన్సరు ఈ క్వశ్చన్లో ఉండదు, అంటే ఆప్షన్స్లో ఉండదు. దీనికి సంబంధించిన ఆన్సర్ అనేది ఆప్షన్స్లో ఉండదు. సో అది ఎర్రర్. క్వశ్చన్ కరెక్ట్గానే ఇచ్చాడు, కానీ ఆన్సర్ ఆప్షన్స్ లేదు కదా, మరి అదొక ఎర్రర్ ఉంటుంది. ఇంకొకటి మిస్టేక్ ఎలా ఉంటుందంటే చూడండి, సపోజ్ ఇదే క్వశ్చన్ అనుకుందాం. సో ఇదే క్వశ్చన్లోని ఈ మైనస్లు ప్లసెస్ కరెక్ట్గా క్వశ్చన్ ఉండదు. సో ఏదో క్వశ్చన్ రాంగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ఉన్న చోట మైనస్ రావడమో, లేకపోతే ఈ 4x ఉన్న చోట ఇంకొకటి రావడమో, ఏదో ఒకటి ఎర్రర్, అంటే ఆ క్వశ్చన్ ఫార్మేషన్ తప్పు ఉండడమో జరుగుతుంది స్టూడెంట్స్. ఇంకోటి సింబల్స్ తప్పు ఉంటాయి, ఇంకోటి ఆప్షన్స్కి క్వశ్చన్స్కి సంబంధం ఉండదు అలాగా. సో ఇలాంటి చిన్న చిన్న ఎర్రర్స్ బట్టి కూడా మనకి క్వశ్చన్ రాంగ్ అయితే వస్తుంది. సో అలా క్వశ్చన్ రాంగ్ ఉన్నా మీకు మార్క్స్ యాడ్ చేస్తారు. ఓకే, అంటే క్వశ్చన్లో రాంగ్ ఉన్న మార్క్స్ యాడ్ అవుతాయి, ఆప్షన్స్లో రాంగ్ ఉన్నా మీకు మార్క్స్ యాడ్ అవుతాయి. సో ఇది అందరికీ యాడ్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ షిఫ్ట్ 1 వాళ్ళకి పేపర్లో మనకి తప్పు వచ్చినాయి అనుకుందాం, అది అందరికీ షిఫ్ట్ 1 వాళ్ళందరికీ యాడ్ చేస్తారు, షిఫ్ట్ 2 వాళ్ళకి యాడ్ చేయరు. షిఫ్ట్ 2 వాళ్ళకి మిస్టేక్స్ ఉన్నాయి అనుకుందాం, సో షిఫ్ట్ 2 వాళ్ళందరికీ మార్క్స్ యాడ్ చేస్తారు. సో అబ్జెక్షన్ రైజ్ అనేది ఎవరికి వాళ్ళు సపరేట్గా ఉంటుంది. ఓకే, సో సపరేట్గా అంటే సపోజ్ మీకే మార్క్స్ తక్కువ వచ్చినాక మీరు అబ్జెక్షన్ రైజ్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. ఓకే, సో మార్క్స్లో అంటే మీకు ఎవరికైనా సరే క్వశ్చన్ పేపర్లో రాంగ్ ఉంటే అందరికీ మార్క్స్ వస్తాయి, నథింగ్ టు వరీ. ఓకే స్టూడెంట్స్, సో మా నుంచి మీకు మంచి మంచి వీడియోస్ వస్తాయి స్టూడెంట్స్. ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ ఉన్నాయి, ఎన్ని క్వశ్చన్స్ మీకు మార్క్స్ యాడ్ అవుతున్నాయి, లేకపోతే పేపర్ ఎలా వచ్చింది, ఎన్నో ఉంటాయి స్టూడెంట్స్. మీకు వచ్చే ఇన్ఫర్మేషన్ మా ఛానల్ నుంచి ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాము. అండ్ క్లాసెస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. చీట్ కోడ్స్ కావాలంటే కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి చూడండి. బాయ్.